చాలా థాంక్స్. అంతగా యాక్షన్ కామెంట్లో ఏముందో ఏంటో పిల్లలందరూ ఇలా ఎగబడుతున్నారు. యాక్షన్ బీమ్! నేను ఇది తట్టుకోలేకపోతున్నాను. మళ్ళీ నిన్ను కలుస్తాను యాక్షన్ కామెంట్. మీ మేలు మరవలేని యాక్షన్ కామెంట్. ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నావు మిమికో? ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడడం నా కర్తవ్యం కదా. అవును. అవును షించాన్, నువ్వేంటి సార్ వాళ్ళతో కలిసి నవ్వలేదు? ఏంటమ్మా ఇది? ఏది చూడ్డానికి యాక్షన్ కామెంట్ ఇది ఖచ్చితంగా యాక్షన్ కామెంట్ లాగా ఎవరు వేషం వేసుకుని వచ్చారమ్మా? అయితే ఒరిజినల్ యాక్షన్ కామెంట్ కి ఏమైందో ఏంటో మీరే చెప్పండి అమ్మా ప్లీజ్. యాక్షన్ కామెంట్ ఒరిజినల్ డూకో నాకు తెలియదు షించాన్. సరే నేను టీవీ ఆఫ్ చేస్తున్నాను. ఏంటి? అమ్మా ప్లీజ్ అమ్మా, ఇప్పుడే నాకేదో మొహం కనిపించిందమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ఒకసారి టీవీని పెట్టండి. దెబ్బలు తింటావా? హే షీరో, పరిగెట్టకు, ఆగు, ఆగా. అమ్మ టీవీ ఆఫ్ చేసినప్పుడు నాకు ఇంకొక మొహం కనిపించింది షీరో. ఆ తర్వాత యాక్షన్ కామెంట్ కి ఏమైందో ఏంటో నాకు టెన్షన్ గా ఉంది బాబు. నా బాధ అర్థమైనట్టు అంటున్నావు. సరే, ఏదో నీ వల్ల అయింది చేస్తున్నావు. మంచి షీరో. ఏంటిది? ఈ షించాన్ ఎలక్ట్రిక్ కుక్కర్ ప్లగ్ ని లాగేశాడే. అన్నం సగం ఉడుకుతూ ఉంది. మేమొచ్చేసాం. అమ్మా నేను వచ్చేసానమ్మా. షీరోని కూడా వాకింగ్ కి తీసుకొచ్చేసాను. వెరీ గుడ్ షించాన్. అమ్మా నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. కాస్త ఓపిక పట్టు షించాన్, రెడీ చేస్తాను. ఇక మీదటే చేస్తారా? అయిపోయాను. ఇంటి పనుల్ని టైం ప్రకారం అసలు చేయరనుకుంటాను. అన్ని పనులని బూమర్లా ఇలా సాగదీస్తే ఎప్పుడు చూసినా కంప్లైంట్ చేయడమే పని. షీరో చూడు ఎంత కామ్గా ఉన్నాడు. షీరోకు నోరుంటే మీరు చెవులు మూసుకోవాలి. షించాన్ ముందు షీరోకు అన్నం పెట్టు, ఆ తర్వాత నేను నీకు పెడతాను. సరేనమ్మా, నేను చెప్పింది వినపడి ఉంటే అయిపోయి ఉంటాను. రా షీరో, ఈ రోజు నువ్వే బలవబోతున్నావు. నీకేం కాలేదంటే నేను తింటాను. ఈ రోజు ఫుడ్ చాలా వెరైటీగా ఉంది మిర్చి. దూరంగా ఉంది మిర్చి. అదేం లేదు, ఈవేళ భోజనం చాలా రుచిగా ఉంది. అమ్మకి వినపడలేదు అనుకుంటాను. అన్నం సరిగ్గా ఉడకలేదు అనుకుంటాను. కొంచెం బాగా వంట చేయడం నేర్చుకో మిర్చి. వంట చేసేటప్పుడు నిద్రపోతున్నావా ఏంటి? కరెక్ట్ గా చెప్పారు నాన్న. ఇప్పుడు రాను అమ్మ వంటలో రుచే ఉండట్లేదు. ఇద్దరు కలిసి నన్ను ఎగతాళి చేస్తున్నారా? ఈ గ్యాప్ లో నేను కాకరకాయని ఊసేస్తాను. అంత త్వరగా నేను వదిలేస్తాననుకున్నావా? ఆహా, సూపర్ మిర్చి. దీన్ని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? మీ శరీర ఆరోగ్యాన్ని పెంచుతుంది. షించాన్ చదివింది చాలు, వెళ్ళి త్వరగా పడుకో. ఎంతో ఆనందంగా ఉండేలా చేస్తుంది. వ్యాయామంతో పాటు ఆహార మొహం మీద వైట్ క్రీమ్ రాసుకుంటే నాకు మీరు మోన్స్టర్ అనే విషయం తెలీదా ఏంటి? ఉడికించిన కాయగూరలు మేకప్ చేసుకునేటప్పుడు లేవు నన్ను ధైర్యంతో చెప్తున్నాడు. అమ్మా నా మొహానికి కూడా అలాగే పెయింట్ కొట్టండి అమ్మా. చిన్న పిల్లలు ఇవన్నీ వేసుకోకూడదు షించాన్, చెప్తే అర్థం చేసుకో. అబద్ధం చెప్పకండి. నేను మీకన్నా అందంగా అయిపోతాననే కదా అసూయ. మాటలతో చెప్తే వినడు కదా. కామ్ డౌన్ మిర్చి. మా అమ్మ మొహం మీద పేస్ట్, అది లేకపోతే మా అమ్మకు వేస్ట్. ఆవిడకన్నా నేను బ్యూటీ, నా డాన్స్ ఇంకా కంటిన్యూటీ. టింగ్ 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 టింగ్. నేను చాలా క్యూటీ, మా అమ్మ చాలా నాస్టీ. కోసేటి. అమ్మా మీ మొహం ఆ వైట్ క్రీమ్ రాసుకున్నాక ఇలాగే ఉంది. జాగ్రత్త మిర్చి, కింద పడితే దెబ్బలు తగులుతాయి. జాగ్రత్త. షించాన్ ఇంకా ఎంతసేపు? వస్తే నేను రానా ఏంటి? సరే సరే, త్వరగా పూర్తి చేసుకుంటా. రావట్లేదు కదా, అందుకే కష్టపడుతున్నాను. హై, ఇప్పుడే కథ ఫ్లోలో వస్తుంది. లేకపోతే యాక్షన్ కామెంట్ ఏమి చేయలేదు అనమాట. షించాన్ స్కూల్ బస్ వచ్చేసిందిరా. ఎందుకమ్మా తలుపు నెల బార్లా తీశారు? లోపల కూర్చుని బుక్ చదువుకుంటూ నన్ను ప్రశ్నిస్తున్నావా? లొకేషన్ బాగుంది కదా అని ఇక్కడ సెటిల్ అయిపోయాను. వెళ్ళిపోయారు.